వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. నిన్న ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన వార్తను మీకోసం అందిస్తున్నాను. టీజీపీఎస్సీ కోడ్ ముగిసిన వెంటనే కొలువుల పండుగ ఎలక్షన్ కోడ్ మనకు జూన్ 4తో ముగియబోతుంది. జూన్ 4 తర్వాత మరి ఆ ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే పెండింగ్ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయనున్నారు. ముఖ్యంగా గురుకుల సొసైటీ వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వబోతున్నారు. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు అంటూ మనకు ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఫైనల్ రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ కాస్త ఇప్పుడు టీజీపీఎస్సీగా మార్చడం జరిగింది. ఇక లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతుంది. ఏవైతే కోడ్ వల్ల మరి చాలా నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్నటువంటి అభ్యర్థులకు పోస్టింగ్లు అయితే ఏదైతే ఆగిపోయినాయో కోడ్ తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. గురుకుల పోలీస్ నియామక బోర్డు పరిధిలో నియామకాలు పూర్తి కాగా ఇక టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు రిజల్ట్స్ రానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు ఇప్పుడు ఒక 13,000కు పైగా పోస్టులకు సంబంధించి ఫైనల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయడము, అదేవిధంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేజీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్ ర్యాంక్ జాబితా వెల్లడైన నోటిఫికేషన్లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి 2-3 నెలల్లో అపాయింట్మెంట్స్ ఇవ్వాలనే లక్ష్యంతో కమిషన్ అయితే కొంచెం సీరియస్గానే పనిచేస్తుంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో ఎక్కువగా మనకి గ్రూప్ 4 కింద 8,180 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా స్పీడప్ ఉంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంక్ లిస్ట్ కూడా వెల్లడైంది. క్రీడా కేటగిరీలో 1,569 మందికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ధ్రువపత్రాల పరిశీలన ఈ నెలలో ప్రారంభించేందుకు జూన్లో కమిషన్ అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల తుది కీతో పాటు జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా కమిషన్ రిలీజ్ చేయడం జరిగింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి కూడా పరిశీలన ముగిసింది. దివ్యాంగులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా పురపాలక శాఖలో మున్సిపల్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్ పోస్టులకి ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇప్పటికే కమిషన్ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్యం క్రమం మేరకు అభ్యర్థుల నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవడం జరిగింది. ఇక సాంకేతిక విద్యా విభాగంలోని 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల కమిషన్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఫైనల్ కీ రిలీజ్ అయింది. రవాణా శాఖలో 113 AMVI అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకి జూన్లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ అయితే భావిస్తుంది. మరోవైపు గ్రూప్ 1 హాల్ టికెట్ సంబంధించి జూన్ 9 నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి. హాల్ టికెట్లు శనివారం నుంచి మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో ప్రత్యేక లింక్ అయితే మరి ప్రొవైడ్ చేయనున్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత వివరాల్లో భాగంగా పేరులో పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మరి ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకు. అంటే ఏ రిక్రూట్మెంట్ ఏ దశలో ఉంది టీఎస్పీఎస్సీలో అనే దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి.